నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సమ్మర్ అంతా చాలా చప్పగా సినిమాలు లేక సినీ ప్రేక్షకులు చాలా ఇబ్బంది పడ్డ విషయము. ఐపీఎల్ పుణ్యమా అనేసని ఈ సినిమాలను కూడా రిలీజ్ చేయొద్దు అంటూ కూడా నిర్మాతలోకి ఇంత ఆలస్యం చేయడము, మంత్ ఎండ్ కల్లా లేకపోతే జూన్ 1 నుంచి పెద్ద సినిమాల రిలీజ్కి సంబంధించి ప్లాన్లు చేసుకుంటూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో 2 సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ ఉంది. ఒకటి పెద్ది, తర్వాత లెనిన్. పెద్దికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ప్లానింగ్ చేస్తున్నారు. జూన్ 4న అవునన్నా కాదన్నా థియేటర్స్లోకి రాబోతోంది అంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. భారీ అంచనాలు, ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే సినిమా కాస్టింగ్ అనేది అలా జరిగింది కాబట్టి. దాంట్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, తానాబుచ్చిబాబు డైరెక్షన్, ఈ రెండింటి గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరగబోతుంది. మరి పెద్ద సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అసలు ఆ స్టెప్ వేసేటప్పుడు ఏం ఆలోచించారు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. పెద్ద ప్రమోషన్స్ భారీ ఎత్తున చేయబోతున్నారు, అది క్లియర్గా తెలియబోతుంది. ఈ నేపథ్యంలో సెట్స్కి వెళ్ళడము, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ను చూసి చిరంజీవి గారు ఎమోషనల్ అవ్వడము, అసలు ఆ ఒక్కొక్క సీన్ అంటే గతంలో చిరుత సినిమాకు సంబంధించి సినిమా షూటింగ్ నడుస్తూ ఉంటే సురేఖ గారితో చిరంజీవి గారు స్వయంగా వెళ్ళి ఆయన కష్టపడుతున్నప్పుడు చూసి సురేఖ గారు అయ్యో నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు ఏంటి అనేసి ఒక ఇంత బాధపడ్డారంటే, ఇంత ఎండలో వీడు ఏంటి ఇంత కష్టం అనేసి. చిరంజీవి గారు ఆ కష్టపడిన దాన్ని చూసి ఓకే వీడు నలుగుతున్నాడు, ఆ కష్టం స్మెల్ నాకు తెలుస్తుంది కదా, తన ఆ కష్టంలో ఆ చెమటలో ఆ మురికిలో వచ్చేసి చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. ఆయన ఆచార్య సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో చెప్పినప్పుడు ఈ సందర్భాన్ని రివీల్ చేశారు. అసలు అంటే ఒక తండ్రికి కొడుకులో నటుడు ఉన్నాడు అనేసని ఒక అంటే పరీక్ష అనుకోవాలా, వీడు సక్సెస్ అవుతాడని ఆ గుర్తింపు అనేది ఆయన ఎప్పుడు చరణ్ గారిలో యాక్టర్ని ఫస్ట్ టైము ఆయన చూడడం జరిగింది. చాలా మంచి ప్రశ్న, నాకు చాలా ఇష్టమైన ప్రశ్న కూడా. వాస్తవానికి ఏంటంటే హీరో కాకముందు హీరో అవుతాడా కాడా అని అనుకోవడానికి ముందు నుంచి చరణ్ని చూసిన వాడిగా చరణ్లో ఒక నటుడు ఉన్నాడన్న విషయం చిరంజీవి గారు గుర్తించడానికంటే ముందు బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, రవితేజ గారు, శ్రీకాంత్ గారు, ఆలీ గారు, లారెన్స్ గారు, ఇట్లా వీళ్ళందరూ సుస్మిత గారి పెళ్లికి ముందు జరిగిన సంగీత్లో చరణ్ డ్యాన్స్ చేసిన తర్వాత వాళ్ళందరూ చూసి, రాఘవేంద్రరావు గారు కూడా ఉన్నారు, వాళ్ళందరూ చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చరణ్ డ్యాన్స్ చేస్తుంటే చాలా గ్రేస్ ఉంటుంది, గ్రేస్ ఉట్టిపడుతుంది అసలు చరణ్ చేస్తుంటే, ఒక్కసారిగా ఆ వయసులో నువ్వు ఎలా ఉండేవాడు మాకు తెలియదు కానీ నీ బిగినింగ్ డేస్ గుర్తొస్తున్నాయి రాఘవేంద్రరావు గారు వాళ్ళు చెప్పడం, చిరంజీవి గారు అప్పుడు చిరంజీవి గారు చాలా సీరియస్గా అబ్జర్వ్ చేశారు. ఓకే, అది చిరంజీవి గారు ఎస్ వీడిలో హీరో అయ్యేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయని గుర్తించిన ఒక సమయం అది. వాస్తవానికి ముందే 1-2 ఛానళ్ళకు సంబంధించి చిరంజీవి గారి పిల్లలతో, ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారని వాళ్ళందరి చేత డాన్స్ చేయించినటువంటి 2 డాన్స్ వీడియోస్ ఉన్నాయి. అవును, వాటిలో చరణ్ డాన్స్ చేస్తుంటే చరణ్తో పాటు బన్నీతో పాటు అల్లు శిరీష్ వీళ్ళు డాన్స్ చేసిన వీడియోలు, మన అరవింద్ గారి పెద్ద అబ్బాయి బాబీ, వీళ్ళందరూ డాన్స్ చేసిన వీడియోస్ ఉన్నాయి అందులో. సరే అది పక్కన పెడితే చిన్నపిల్లలు కదా చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక హీరో కావాలనుకున్న వ్యక్తి చేయడానికి మామూలుగా వాళ్ళు డాన్స్ చేయడానికి దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అది చిరంజీవి గారు చూశారు. చూసిన తర్వాత ఎస్ ఓకే అని అనుకుని అక్కడి నుంచి నీకు ఆసక్తి ఉంటే ఈ దిశగా, వాస్తవానికి అప్పటి వరకు చరణ్ ఏంటంటే ఒక కార్ల కంపెనీ పెట్టాలి, సొంతంగా కార్లను తయారు చేయాలి, కార్ల ఫ్యాక్టరీ పెట్టాలి అనేది చరణ్ అదే చెప్తుండేవాడు. ఎవరైనా అడిగితే కార్ల ఫ్యాక్టరీ పెడతానని చెప్పేవాడు. ఓకే, హీరో అవుతాను నాన్నలాగా అసలు ఉండేది కదా. కార్ల కంపెనీ, కొత్త కార్ని క్రియేట్ చేయాలి, కస్టమైజ్డ్ కార్స్ ఇవ్వాలి, ఇట్లా ఉండేవి తన ఐడియాస్ అన్ని. అలా చిరంజీవి గారు చూసి ఆసక్తి ఉంటే అని అనుకుని అప్పుడు తనని షేపప్ చేయడం మొదలుపెట్టారు. ఓకే, మీకు చిరుత ప్రారంభం అయిన తర్వాత కూడా ఏంటంటే నాకు బాగా గుర్తుందండి, మేము అన్నపూర్ణలో సాంగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళాం. మారో 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 సాంగ్ జరుగుతుంది. వెళ్తే
మధ్యాహ్నం లంచ్ బ్రేకు నేను అక్కడే భోంచేశాను. భోంచేసిన తర్వాత ఏమైందంటే చరణ్ రిలాక్స్ అయ్యాడు, వచ్చాడు, సెట్లోకి వస్తున్నాడు. ఇంకా వచ్చే ముందు చరణ్ ఏంటంటే నాన్నగారిని అభిమానించిన, నాన్నగారికి బాగా తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చూసి వాళ్ళు వెళ్ళిపోతేనే డాన్స్ చేస్తానని చెప్పాడు. అంటే తన భయం ఏంటంటే తండ్రితో ఎక్కడ పోల్చి చూస్తారు అని భయం అనమాట. ఓకే, మేము ఆల్ ద వేస్ వచ్చాము. చెప్పేసి వచ్చిన తర్వాత అర్థమైంది మాకు ఒక చిన్న ఇది ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి. అక్కడ ఏంటంటే తను తండ్రి పేరు ఎప్పటికప్పుడు నిలబెట్టాలనుకునేటటువంటి ఒక కొడుకండి. ఆ విషయంలో చిరంజీవి గారు చాలా అదృష్టవంతుడు. చాలా మందికి దక్కని లేని అదృష్టం చిరంజీవి గారికి రామ్ చరణ్ రూపంలో దక్కిందని అనుకుంటాను. చిరంజీవి, మీరు ఇందాక సురేఖ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, చిరుత విడుదలైపోయిన తర్వాత వాస్తవానికి చిరంజీవి గారి ఇంట్లో ఆఫీస్ రూమ్, చిరంజీవి గారి ఆఫీస్ రూము, రిసెప్షన్ తర్వాత ఆయన ఆఫీస్ రూమ్ తర్వాత ఆయన మేకప్, దానికి సంబంధించిన గెటప్స్కి సంబంధించిన ఆయన ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక రూము ఇట్లా ఉంటాయండి. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్స్, షీల్డ్లు, పెయింటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. చిరంజీవి గారికి సంబంధించినవన్నీ ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడ సినిమాకి సంబంధించిన పోస్టర్ కానీ మెమెంటోస్ కానీ ఎక్కడా కనిపించకూడదు అన్నది చిరంజీవి గారి నియమం అనమాట. ఓకే, పైకి వెళ్ళేటప్పటికి నేను ఒక ఫాదరు, నేను సురేఖకి నేను హస్బెండు, నా పిల్లలు, ఈ కుటుంబ యజమాని ఆ దీంట్లో ఉంటారు ఆయన. ఈ చిరుత రిలీజ్ అయిపోయింది. ఆ బెడ్రూమ్ డోర్కి సురేఖ గారు రామ్ చరణ్ డబల్ బ్లో పోస్టర్ తీసుకొచ్చి అతికించుకున్నారంట. ఇదేంటిది, ఎప్పుడూ లేనిది అంటే వాడు ఎంత కష్టపడుతున్నాడు, వాడిని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది, అంటే నా కష్టం గుర్తించు నువ్వు, నేను ఎంత కష్టపడితే మెగాస్టార్ అయ్యాను అని అన్నారంట చిరంజీవి గారు సురేఖ గారు. అంటే మాతృప్రేమ అనేది, తల్లి హృదయం అట్లాగా బాగా గుర్తుందండి. మగధీర ప్రీమియర్స్ మేము అక్కడ ఫిల్మ్ ఛాంబర్లో ప్రీమియర్ మాకు, చిరంజీవి గారి వాళ్ళకి ఇక్కడ ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒక ప్రీమియర్ అయిపోయిన తర్వాత రాఘవేంద్రరావు గారి సినిమాక్స్లో ఇంకో ప్రీమియర్ జరుగుతుంది. సురేఖ గారు వాళ్ళు సినిమాక్స్లో చూసేసి ఇంటికి వెళ్ళిపోవడమో, ప్రసాద్స్లో చూసి ఇంటికి వెళ్ళిపోవడమో అయింది. సురేఖ గారు చిరంజీవి గారు వెళ్ళిపోయిన తర్వాత సురేఖ గారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాం అంటారంట. ఓకే, చూసి ఇంటికి వెళ్ళారు అంతే. వెళ్ళి అలా పైకి వెళ్ళి చిరంజీవి గారితో మళ్ళీ వెళ్ళిపోదాము, వాడు ఎంత కష్టపడి చేశాడు, పర్టికులర్లీ సెకండ్ హాఫ్ శతధ్రువం సేయోధుడు, అది తెలియకుండా మనల్ని థియేటర్స్కి లాక్కెళ్ళింది. అవును, మళ్ళీ వెళ్ళిపోయి చూద్దామని మళ్ళీ సినిమాక్స్కి వచ్చి మళ్ళీ, అంటే అట్లా ఉంటుంది. అంటే అది నిలబెట్టుకున్నటువంటి తీరండి. నాకు బాగా గుర్తుంది, నంబర్ ఆఫ్ డేస్ ఆర్ఎఫ్సిలో జరిగింది ఈ యాక్షన్ సీక్వెన్స్ మగధీరకు సంబంధించి. మీకు దాదాపు ప్రతిరోజు గాయాలతోనే ఇంటికి వెళ్ళాడు చరణ్. గాయం తగలకుండా ఇంటికి వెళ్ళలేదు. తగిలిన గాయాన్ని, నాకు గాయం తగిలిందని కానీ, నొప్పి అని కానీ, బాధని కానీ చిరంజీవి గారికి సురేఖ గారికి ఏ రోజు చెప్పాల. ఓకే, ఆ దిగమింగుకున్నాడు కాబట్టి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా ఒక సినిమాని ప్రేమించేటటువంటి వాడిగా పెద్ద గురించి నేను ఎదురు చూడటంలో తప్పులేదు. వేళ ఏంటంటే తెలుగు సినిమా చరిత్రలో ఈ స్థాయిలో ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేసుకుంటున్నటువంటి సినిమా పెద్ద అండి. వేళ భోపాల్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, ఉప్పల్ స్టేడియం ఎంత పెద్ద స్టేడియమో తెలుసా, ఉప్పల్ స్టేడియం, తర్వాత బెంగళూరు, వరుసగా ఇన్ని చోట్ల ప్రమోషన్స్. జూన్ 2 వరకు ప్రమోషన్స్ జరుగుతున్నాయండి. జూన్ 3 ప్రీమియర్స్ మొదలైపోతాయి. జూన్ 2 వరకు మీకు ప్రమోషన్స్ జరుగుతూనే ఉంటాయి. 18 నుంచి జూన్ 2 వరకు నాన్ స్టాప్ ప్రమోషన్స్, ఆపకుండా జరుగుతున్నటువంటి ప్రమోషన్స్. ఈ ప్రాజెక్ట్ని సెట్ చేసినటువంటి ఘనత మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారికి చెందుతుంది. ఆయన ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా ఆయన ప్రస్తావన చేసి తీరాలి, అభినందించి తీరాలి. చరణ్లో ఉన్నటువంటి ఒక అత్యుత్తమమైనటువంటి నటుడిని వెలికి తీసినటువంటి దర్శకుడిగా రంగస్థలంలో చిట్టిబాబుని, సుకుమార్ గారిని మనం ప్రస్తుతించి తీరాలి. నాకు ఇవాళకి ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పారు, సార్ మీరు చరణ్ మిమ్మల్ని కరెక్ట్ చేసిన సందర్భం ఏదైందో, మీరు తండ్రిగా చరణ్ని కరెక్ట్ చేయటం ఇన్ని ఉంటాయి, మీరు చరణ్ని కరెక్ట్ చేసినటువంటి, అంటే మిమ్మల్ని చరణ్ కరెక్ట్ చేసినటువంటి సందర్భం ఏదైనా ఉందని ఒకరు ప్రశ్నించారు. అని చిరంజీవి గారు ఆన్సర్ ఏంటంటే, అగైన్ అంటే 150వ సినిమాకు ముందు చిరంజీవి గారు అంటే వరుసగా నటించలే కదా, 10 సంవత్సరాలు నటించలేదు కదా, కొంచెం పుష్టిగా ఉండేవారు. చరణ్ వచ్చి చెప్పాడంట, చిరంజీవి గారు, డాడీ నీ ఫ్యాన్స్ నిన్ను మళ్ళీ నువ్వు డాన్సులు చేయాలి,
మళ్ళీ ఫైట్స్ చేయాలి అని ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెయిట్ లాస్ అవ్వాలి. నువ్వు వెయిట్ లాస్ అయితే నేను మీతో తమ్ముడిగా ఒక పాత్ర చేయాలని నాకు, మీరు అన్నయ్యగా ఒక పాత్ర చేయాలి, తండ్రి కొడుకులు కాదు అన్నాదమ్ములుగా నటించాలని, మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే చిరంజీవి గారు చాలాసేపు నన్ను వెయిట్ లాస్ అవ్వమని నా కొడుకు చెప్పడం అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యంట. వాస్తవానికి ఏంటంటే చిరంజీవి గారు కష్టపడ్డారండి. మస్కులర్ బాడీ చిరంజీవి గారిది ఏంటంటే మస్కులర్ బాడీ. కాకపోతే చరణ్ గారు వీళ్ళ జనరేషన్స్కి వచ్చేటప్పటికి మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, ఏది మనల్ని మనం షేపప్ చేసుకోవడానికి నంబర్ ఆఫ్ ట్రైనర్స్ వచ్చేసారు, న్యూట్రిషన్ ఫుడ్స్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసాయి. చిరంజీవి గారి టైంలో ఏంటంటే ఫైట్ చేసాము, ఫైట్ మాస్టర్ చెప్పాడు, మూమెంట్ ఇచ్చాము, దానికోసం పొద్దున్నే లేచాము, బస్కీలు తీసాము, కసరత్తు చేసాము, అట్లా ఉండేది. చిరంజీవి గారికి అనిపించిందంట మనకు కూడా ఆ రోజుల్లో ఇప్పుడున్నటువంటి వనరులు వసతులు ఉంటే మనం ఇంకా బాగుండేవాళ్ళం చిరంజీవి గారికి అనిపించిందంట. కానీ తెలుగు సినిమా చరిత్రలో ఆయన చేసినన్ని డ్యాన్స్లు ఎవరు చేయలేదు, ఆయన చేసినన్ని ఫైట్స్ ఎవరు చేయలేదు. భారతీయ సినిమా చరిత్రలోనే చిరంజీవి గారు చేసినన్ని డాన్సింగ్ మూమెంట్స్, న్యూ వేవ్ న్యూ లుక్ మూమెంట్స్ మరొక హీరో చేయలేదండి. చిరంజీవి గారు చేసినట్టు చేయలేదు. ప్రభుదేవ గారు కూడా చేయలేదు. ప్రభుదేవ గారు కొరియోగ్రాఫరే. ప్రభుదేవ గారు కూడా చిరంజీవి గారు చేసినన్ని మూమెంట్స్ ప్రభుదేవ గారు ఇవ్వాల. ప్రభుదేవ గారు నేర్పించి ఉండొచ్చు, చేయించి ఉండవచ్చు చిరంజీవి గారి చేత. అని చిరంజీవి గారు ఇచ్చినన్ని అవుట్పుట్ ఇంకొక హీరో ఇవ్వాల మీకు ఇండియన్ స్క్రీన్ మీద. కాబట్టి ఏంటంటే మీకు ఆయన తనయుడిగా రంగప్రవేశం చేస్తున్నప్పుడు చిరంజీవి గారికి ఏంటంటే ఆ చిరుత సినిమా అప్పుడు తన మీద ఉన్నటువంటి ఒత్తిడి, చిరంజీవి గారు ఒక సందర్భంలో అన్నారు, మా నాన్న మెగాస్టార్ కాదు, మా నాన్నగారు ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ప్రారంభించి ఎక్సైజ్ ఏఎస్పీ దాకా ఎదిగినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కొడుకుగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడిగా నేను కష్టపడాలి, కష్టపడకపోతే నన్ను నేను నిరూపించుకోకపోతే నాకు ఇక్కడ స్థానం లేదు. కానీ చరణ్కి అలా కాదు. చరణ్ ఒక మెగాస్టార్ కొడుకు, అవును, కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి, ఈజీగా లాంచ్ అవ్వచ్చు, లాంచింగ్ ప్యాడ్ ఈజ్ వెరీ ఈజీ. కానీ ఒత్తిడి కూడా అంతే ఉంటుంది. అంతే కదా, ఆ ఒత్తిడి వేరే ఉంటుంది. చిరంజీవి గారి అబ్బాయి అన్న ఒత్తిడి, అంతకు మించిన ఒత్తిడి ఇంకోటి ఉండదు. చిరంజీవి గారి అబ్బాయి అన్న వేరే వాళ్ళతో మనం, వేరే హీరోలు వాళ్ళ కుమారులు వాళ్ళతో మన పోలికలు వద్దండి. చిరంజీవి గారి అబ్బాయి అనేది చాలా పెద్ద ఒత్తిడి. దానిని అసలు అధిగమించాలన్నా, లేకపోతే అక్కడికి వచ్చి అక్కడ నిలదొక్కుకోవాలన్నా, నిలబడాలన్నా చాలా కష్టసాధ్యమైన విషయం. అలాగే ఈవేళ ఖచ్చితంగా పెద్ద అంచనాలను అందుకుంటుంది, కనీ విని ఎరుగని విజయాన్ని సాధిస్తుంది. ఖచ్చితంగా ఒక చరిత్ర అయితే పెద్ద సృష్టిస్తుంది. ఎందుకు సృష్టిస్తుందని తెర మీద చూడండి. కాస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇప్పుడు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ని తీసుకురావడం కావచ్చు, గద పట్టేసుకొని ఇది మల్ల యుద్ధల ఫోజ్ లో ఉన్న ఆ పోస్టర్ కావచ్చు. నెక్స్ట్ అవునన్నా కన్నా జాన్వీ కపూర్ ఎక్స్ట్రా ఆకర్షణ. ఖచ్చితంగా అమ్మాయి బాగుందండి, చాలా బాగుంది. ఆ సాంగ్ లో అమ్మాయి జీప్ లో నుంచి దిగినటువంటి షార్ట్స్ చూసిన తర్వాత నాకు శ్రీదేవి గారు గుర్తొచ్చారు. అంటే ఇప్పుడు క్యూరియాసిటీ ఏంటంటే అమ్మాయి వెంటపడుతున్నాడు అనేది ఒక డైమెన్షన్ దీంట్లో. అంటే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, అమ్మాయి చూడట్లేదు కాబట్టి తను ఆపసోపాలు పడుతున్నాడు అనేది. ఇంకోటి ఏంటి, యాజ్ ఎ క్రికెటర్గా కనిపించాడు, మళ్ళీ యోధుడిగా కనిపించాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, కథకు దీన్ని ఎలా ముడిపెట్టారనేది, కన్నడ సూపర్ స్టార్ ఎందుకు వచ్చారు, ఈయనను ఏ రకంగా చూపిస్తున్నారు అనేది, మరి ఆ లవ్ స్టోరీకి సంబంధించి ఎలా వీటన్నింటిని మూలాలు కలుపుతారు అనేది చాలా, అంటే ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్న కొద్దీ పెద్ద సినిమా మీద క్యూరియాసిటీ, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుందన్న ఒక భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. లేదండి, లేదు, ఖచ్చితంగా చాలా గొప్ప సినిమా అవుతుందండి. ఎందుకంటే నాకు బుచ్చిబాబు గారి మీద, సుకుమార్ గారి మీద ఉన్న నమ్మకం ఏంటంటే, బుచ్చిబాబు గారు స్మాల్ టౌన్ మూవీస్కి సంబంధించినటువంటి ఆ సోల్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు కాబట్టి ఉప్పెన అంత బాగా వచ్చింది. ఉప్పెన లొకేషన్స్కి నేను వెళ్ళి చూశాను. ఉప్పెన లొకేషన్స్, భీమిలి బీచ్, ఆ హౌస్, అవన్నీ చూసి వచ్చాను ఆ లొకేషన్స్. నేను ఆ స్మాల్ టౌన్ సోల్ ఏదైతే ఉందో ఆ సోల్ పట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీకాకుళం వెళ్ళారు, ఆ సోల్ పట్టుకున్నారు. ఇక్కడ ఇందాక మీరు గదకు సంబంధించిన ఒక ప్రస్తావన చేశారు. మల్ల యోధులకి గద ఎప్పుడు ఇస్తారంటే, వారు మల్ల యుద్ధ విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవీణులైన తర్వాతే వాళ్ళకు దానిని బహుకరిస్తారు. ఓకే, ప్రవీణులు అవ్వకుండా దానిని బహుకరించారు. అది బహుకరించిన తర్వాత నువ్వు పూర్తి స్థాయిలో మల్ల యుద్ధ విద్యలో నువ్వు ఆరితేరిపోయావు అని వాళ్ళకి తెలియజెప్పడం అనమాట. ఓకే, అది ఎందుకంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిమ ఏదైతే ఉంటుందో, ప్రతిమ రూపో ఆ సమక్షంలో ఇస్తారు కదా. ఆంజనేయ స్వామి ఆయుధం కదా కాబట్టి, భీముడి ఆయుధం కదా కాబట్టి, ఆంజనేయ స్వామికి భీముడు ఏమవుతాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మల్లయుద్ధ విద్యలో ఆరితేరిన తర్వాతే ఆ వీరుడికి ఆ గదని బహుకరిస్తారు. కాబట్టి
మిగతా అద్భుతాలని మనం వెండితెర మీదే వీక్షించాలి. మొత్తానికి చూద్దాం, మీరు అన్నట్టుగా ఏ రేంజ్లో అలరించబోతోంది, ఎన్ని సెన్సేషన్స్ నమోదు కాబోతున్నాయి, నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఇది ఏ మేర ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎందుకంటే నెక్స్ట్ సుకుమార్ గారి ప్రాజెక్టు రెడీగా ఉంది. లెక్కల మాస్టర్ గారు వెనుకుండి మీరు అన్నట్టుగా అన్ని నడిపిస్తున్నారు కాబట్టి బుచ్చిబాబు గారి మీద ఎంత నమ్మకం ఉందో లెక్కల మాస్టర్ గారి మీద అంతే నమ్మకం. ఈ సినిమాకి సంబంధించి కూడా లెక్కల మాస్టర్ గారికి లెక్క చాలా గట్టిగా ముట్టినట్టు మనకు అందిన సమాచారం. ఓకే, ఖచ్చితంగా అయితే సక్సెస్ కావాలి. సినిమాని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.